ఫస్ట్‌ది మనకి వర్క్ జరుగుతూ ఉంటుంది. అసలు ఈ వర్క్ నిలబెట్టుకోవడం నుంచి ఇది అసలైనటువంటిది. బిజినెస్ మీట్ అంటేనే మిగతా వెల్‌నెస్ బాస్కెట్ అది వర్క్ క్రియేట్ అవుతుంటుంది. క్రియేట్ అవుతుంది. కానీ దాన్ని హోల్డింగ్ చేయడానికి క ఎక్కడ నేను ఉపయోగపడతానంటే, ఈ విషయం దగ్గరనే బాగా ఉపయోగపడతాను. నాకు జరుగుతున్నటువంటి బోత్ సైడ్ వర్క్‌ని పర్సనల్ వర్క్ క్రియేట్ అవ్వడానికి ఓకే. మన ప్రెజెంటేషన్స్ వెల్‌నెస్ బాస్కెట్ కావచ్చు, పర్సనల్‌గా చేసేటువంటి ఎన్‌టీపీసీ ఇదంతా గూడా క్రియేట్ అవుతుంది. ఇక దాన్ని హోల్డ్ చేసుకోవాలంటే మనం ఎలా ఆలోచించాలి అనేది. ఫస్ట్ నాకు బోత్ సైడ్ వర్క్ జరుగుతుందా? ఇది. దీనికి మనము ఒక 100 వారాలు సమయాన్ని పెట్టుకోవాలి. 100 వారాల సమయం. ఓకే. ఒకవేళ బోత్ సైడ్ వర్క్ జరుగుతుంది అనంటే, వెంటనే ఓనర్‌షిప్‌ని టేకప్ చేయడం. ఓనర్‌షిప్. ఇక దాన్ని ఆగకుండా చూసుకోవడం. పైప్‌లైన్ అన్నమాట. అది చాలా చాలా విలువైనది అని మనం తెలుసుకోవాలి. మనం స్కూల్ ఫీజు కట్టడం, పిల్లలు అంత విలువైందని తెలుసుకోలేరు. వాళ్ళకంత ఉండదు. నాలెడ్జ్ ఉండదు. అదొక ఎంజాయ్‌మెంట్ లాగా ఫ్రెండ్స్‌ని కలవడానికి అలా ఉంటుంది. పిల్లలు ప్లే స్కూల్ అయితే ఆడుకోవడానికి అలా ఉంటుంది. కానీ దాని వాల్యూ అసలకి తెలీదు. దాని వాల్యూని మనం తెలుసుకోవాలి. కొంతమందికి ఒక అబ్బాయికి వాడు చాలా కష్టపడతాడు. కానీ ఆ ఉద్యోగంలో కొంత ఎక్కువ వస్తుంది. ఇది ఆహ్, టీమ్ బోనస్ తక్కువయ్యేసరికి దీన్ని చాలా చాలా దీన్ని పోల్చి చూడడం వల్ల అసలు దీనికి ఇది ఒక వాల్యుబుల్ థింగ్ అనేది తెలియకపోవడం వల్ల, ఇంకా ఉద్యోగంలోదైనా ఆగుతది కానీ ఇదైతే ఆగదు అని తెలుసుకోకపోవడం వల్ల దీని మీద కాన్సంట్రేషన్ ఫుల్ నిల్ అనమాట అసలు. హ్మ్. దీనికి సంబంధించిన స్కిల్స్ పెట్టుకొని దాన్ని డబల్ చేసుకోవచ్చు నేను అనేటువంటి ఆ జ్ఞానం అనేది లేకపోవడం వల్ల. ఫస్ట్ వాల్యూని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేని వాల్యూ? తన బోత్ సైడ్ జరుగుతున్నటువంటి వర్క్ వాల్యూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది. ఈ వర్క్ వాల్యూని. దాన్ని నేను స్టేబుల్‌గా చేసుకోవాలంటే నేను ఏం చేయాలి? నేను దాన్ని స్టేబుల్‌గా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఓకే. 3 ఫార్ములాలో ఫస్ట్‌ది 3 ఫార్ములాలో ఫస్ట్ ఒక గైడెన్స్‌ని, ఒక ప్రోగ్రామ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం. P1 ఈ ప్రోగ్రామ్స్ కంపల్సరీ. బిజినెస్ అవర్ కంపల్సరీ. నా బిజినెస్‌ని నిలబెట్టడానికి ఇది కంపల్సరీ. రెండవది పర్సెప్షన్. ఆ ప్రోగ్రామ్‌లో ఎటువంటి పర్సెప్షన్ ఉంటుంది? ఆ ప్రోగ్రామ్‌లో ఎటువంటి పర్సెప్షన్ ఉంటుంది? టోటల్‌గా అసలు ముఖ్యమైనటువంటిది ఏది ముఖ్యమవుతుందంటే, ఆ ప్రోగ్రామ్‌ని డిసైడ్ అయిన తర్వాత దానికి రెడీ అవ్వడమే చాలా గ్రేట్‌నెస్. అప్పటిదాకా మనం బిజినెస్ చేస్తున్నామని అనుకోవడానికి లేదు. హ్మ్. అసలు ఆ ప్రోగ్రామ్‌కి సీరియస్‌నెస్ అనేది మనకు ఉంటుందా? లేదా? అనేది చాలా ముఖ్యం. మళ్ళీ ఎవరు మనీ వచ్చేవాళ్ళు అసలు వర్క్ క్రియేట్ అవుతుంది. హ్మ్. తనకి పార్ట్నర్స్ వచ్చారు అని తెలిసి కూడా ఈ రెడీ అవ్వడం అనేది ప్రాక్టీస్ అవ్వకపోతే వాళ్ళింకా దాని వాల్యూ గుర్తించినట్టే. అంటే అతి పెద్ద స్కిల్ ఏంటిది? తను రెడీ అవ్వడము. ఆ రెడీ అవ్వే ఆసక్తిని కలిగించడమే దీంట్లో ఫస్ట్ ట్రైనింగ్. టీచర్‌కి, ట్రైనీకి తేడా ఏంటి? టీచర్‌కి, ట్రైనింగ్‌కి టీచర్ ఓన్లీ టీచింగ్ చేస్తాడు. ట్రైనర్ అయ్యేటట్టు చూస్తాడు. ఆసక్తి కలిగిస్తాడు. ఆసక్తి కలిగిస్తాడు. ఇది. నిరంతరంగా ఉంటుంది. ట్రైనర్ నిరంతరం కోచింగ్. అది కూడా. హ్మ్. అది కూడా ఇంపార్టెంట్. హ్మ్. నిరంతరం ట్రైనర్. ఎక్కడి వరకొచ్చింది? మీరు ఎక్కడి వరకు చేశారు? అని ఎప్పటికప్పుడు ఉంటుంది. అసలు ఫస్టు మన యొక్క ప్రోగ్రామ్స్ మీకు అది ట్రైనర్ అని మనం తెలుసుకోవాలి. అసలు మీకు ఆసక్తి కలిగించడంలో ఆక్సిజనే మన ప్రోగ్రామ్స్.
ముఖ్యంగా నేను పెట్టేటువంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని తీసుకోవాలి. అందులో నా పర్సెప్షన్, నా ఫిలాసఫీ అన్నీ కూడా దాన్ని పట్టుకొని అస్సలకి వదలకూడదు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. లేకపోతే కనీసము ఆ వచ్చేటువంటి టీంని మనం ఏ విధంగా ఆసక్తి కలిగించుకోవాలి అనేది మనకు తెలియదు. మనం ట్రైనర్ కాలేము. ఎవరో ఒకరు ప్రజెంటేషన్ చేస్తుంటారో అలాగే ఉంటాం. ముగ్గురికి ఆసక్తి కలిగించాలి. ఎవరెవరు ముగ్గురు? వాళ్ళు 3 ప్రాస్పెక్ట్, 3 కస్టమర్, క్రియేషన్లు 3 క్రియేషన్లు అవసరం. కస్టమర్ క్రియేషన్, స్టార్ క్రియేషన్, పార్ట్నర్. పార్ట్నర్ క్రియేషన్. పని నేర్చుకునే వ్యక్తి పార్ట్నర్, షేరింగ్ చేసే వ్యక్తి స్టార్, కొనుక్కునే వ్యక్తి కస్టమర్. ఇవన్నీ ఏం తెలియకుండా మనకు ర్యాంక్ వచ్చినా కూడా ఎలా గైడెన్స్ ఇవ్వాలో కూడా తెలియదు. కాబట్టి ఏమవుతుంది అంటే ఎటువంటి ఉద్యోగము, ఎటువంటి బాధ్యత లేని వ్యక్తికి సంసార బాధ్యతలు అప్పచెప్పినట్టే ఉంటది. ఈ ముగ్గురిని హోల్డ్ చేయలేడు. వచ్చే పీవీని ముందుకు తీసుకెళ్ళలేడు. అర్థం కాదు. ఆ ప్రొడక్ట్ని చూసి ఫస్ట్ కస్టమర్ అనేది క్రియేట్ అవుతారు. ప్రొడక్ట్ని చూసి తర్వాత పర్సన్ని చూసి స్టార్ అవుతారు. మన పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో, కౌన్సిలింగ్ చేస్తున్నారో వాళ్ళని చూసి, ఆ తర్వాత మన కంపెనీ ఫ్యూచర్ని అర్థం చేసుకొని వాళ్ళు పని నేర్చుకుంటారు. ఇది జరుగుతుంటది. నా సీనియరు చక్కగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. నా సీనియరు చక్కగా ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇక నేనే తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ని మొట్టమొదట రెడీ అయి ఉండడము, రెడీ చేయడం ఇదే గొప్ప. ఇది పిల్లలు ముందుగానే లేచి ఈరోజు నాకు స్కూల్ టైం అవుతుంది, ఈ టైంకి నేను రెడీ అవ్వాలని వాళ్ళకు వాళ్ళే లేచి తయారయ్యారంటే ఇక ఆ పేరెంట్ అయినా వాళ్ళ సక్సెస్ అన్నా ఉండాలి, లేకపోతే టీచర్ సక్సెస్ అయినా ఉండాలి. ఇద్దరిట్లో మాత్రం ఎవరు గొప్ప దాగి ఉంది. అమ్మో రేపు 5 AM ఆరా ఉంది బిజినెస్ మీట్, ఆ బిజినెస్ లో నాకు కావాల్సినటువంటి స్కిల్స్ నాకు దొరుకుతాయి అని ఆ ఆలోచన వచ్చింది అని అంటే ఇక అతను పార్ట్నర్. ఇక అలాంటి పార్ట్నర్ని ఎరుకపరిచాడంటే, అవేర్నెస్ చేశాడంటే అతను లీడర్. అది ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట ఇంకా. లేదు నాకు అసలు అటువంటి ఆలోచనే లేదు నాకు అని అంటే మాత్రం ఫస్ట్ లెర్నింగ్ స్కిల్ ఇది ఉండాలి. లెర్నింగ్ స్కిల్ ఫస్ట్. స్కూల్‌లో టీచర్ బాగా చెప్తున్నా, చదువుతున్నారా, ఎగ్జామ్ రాస్తున్నారా తర్వాత సంగతి. ఇదే మెయిన్ స్కిల్. జానయ్య గారు ఏమంటారు ఇది? చాలా చాలా మెయిన్ స్కిల్. ఇంకా వేరే లేదు. ఆ ప్రోగ్రామ్స్‌ని అందులో ఉన్నటువంటి నాలెడ్జ్‌ని గుర్తించకపోతే, ముందుండకపోతే హరిప్రసాద్ గనక ఇది వీళ్ళు కస్టమర్ క్రియేషన్, స్టార్ క్రియేషన్ అండ్ పార్ట్నర్ క్రియేషన్. ఈ 3 గనక క్రియేషన్‌ని దగ్గర జరగాలంటే వీళ్ళు ఎక్కడ అలర్ట్‌గా ఉండాలి? ఎక్కడ అలర్ట్ ఉండాలంటే స్కూల్ యొక్క టైమింగ్స్ ఎప్పటికప్పుడు ఎలా అయితే ఉద్యోగం టైమింగ్స్, షాప్ టైమింగ్స్ ఎంత పర్ఫెక్ట్‌గా మనము పాటిస్తున్నామో, ముందు మన ప్రోగ్రామ్ టైమింగ్స్‌ని పాటించడం ఫస్ట్. ఇలా చేస్తున్నారంటే ఏంటి? లోపల సీరియస్‌నెస్ ఉంది అని అర్థం. సిన్సియారిటీ ఉంది అని అర్థం లోపల. ఇది లేనిది మీరు గొప్ప గొప్పయి ఎన్నైనా చెప్పండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది. నీకు కిరీటం వస్తది. అసలు అయన్నీ లేదు. ముందు ఇది పెరగాలి. ఈ స్కిల్ బేస్డ్ లేని వాళ్ళు
ఎలా ఉంటది వాళ్ళ ఆలోచన విధానం అంటే మోటివేషన్ మీదనే ఎక్కువ ఆధారపడతారు. మీకు ర్యాంక్ వస్తే సెట్ అయిపోతారు. మీకు ర్యాంక్ వస్తే సెట్ అయిపోతారు. మీకు ర్యాంక్ రావడం వల్ల వేరే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. అలా మీ ఇన్కమ్ సెట్ అయిపోతుంది అని ఇది రాంగ్ మోటివేషన్ ఉంటుంది ఎక్కువ. మొత్తం అసలుకి ఎప్పటి నుంచి ఇదే ఉంటుంది. ఎలా అంటే ఆ స్కూల్కి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తుంది కదా, స్టేట్ ఫస్ట్ అని. ఈ ర్యాంకుల్లో ఊదరగొట్టడంలోనే ఈ మిగతా అడ్మిషన్స్ అన్ని వస్తాయని భావన కదా. కానీ వీటి వల్ల స్కిల్ పెరుగుతుందా, పిల్లలకి సెటిల్ అవుతారా? ఒక నలుగురికి వస్తుంది అంతే. మిగతా 40 మందికి ఉద్యోగాలు అవసరం లేదా? 40 మందికి ఏది లేదా? ఆ సర్టిఫికేట్, ఆ ర్యాంక్ అనేది దేని రూపంలో రావాలి? వాళ్ళ యొక్క ఇన్నర్ స్కిల్స్ రూపంలో రావాలి. కనీసం స్కూల్కి రెడీ అయ్యేంత ఇంట్రెస్ట్ కూడా లేకుండా ర్యాంకులు వస్తే ఏ లాభం? దానివల్ల లాభం లేదు. ఫస్ట్ నేను ఏవైతే చెయ్యాలి అని ఇప్పుడు నేను చెప్తున్నానో వాటిని చెక్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి, దానికి రెడీ అవ్వడం ఉంది. ఎవరైతే దానికి సిద్ధంగా ఉంటారో మిగతా వాటికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు ఫస్ట్ మనం ప్రోగ్రామ్స్ని సీరియస్గా తీసుకోవడము, దాంట్లో నేర్పుతున్న వాటిని తీసుకో. ఎప్పుడైతే మీరు ఇప్పుడు చూడండి, మీ టీము మీరు వచ్చారు, నేను ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను, అలర్ట్ చేయగలుగుతాను, లేకపోతే క్లాస్ మిస్ అయిపోతుంది. నాకు టచ్లో ఉన్నాడు కదా, ఫోన్లో టచ్లో ఉన్నాడు కదా అని అనుకుంటాం. కానీ కొన్ని రోజులైనాక నా ఫోన్ ఎత్తట్లేదు సార్ అని అంటాం. అంతే. ఇంకా ఎందుకంటే అక్కడ రిటైల్ జరుగుతూ ఉండదు కదా, కస్టమర్ క్రియేషన్ ఆగిపోయింది కదా. కస్టమర్ క్రియేషన్ అయిపోయింది, స్టార్ క్రియేషన్ అట్లేదు. సో మనం ఈ 4 పాయింట్స్ చెక్ చేసుకోమని చాలా చాలా ముఖ్యమని చెప్తున్నారు. నేను కొన్ని పాయింట్స్ చెక్ చేసుకోవడం ముఖ్యం చాలా. నేను ఇప్పుడు చెప్తాను, చూద్దాం సరే. Good morning, everyone. My beloved friends of Viva, I want something interesting to share with you all. Many people used to ask me, sir, how can we really make a significant impact in our monitoring system in our business? So look at me. When you start the business, you are all alone. When you are all alone, nothing matters. You are just doing what best you can do. That is the beginning of your journey. But slowly, you will become an entrepreneur by building a network. ఫస్ట్ ఎలోన్గా జర్నీ స్టార్ట్ అవుతుంది, తర్వాత నెట్వర్క్ని బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఆ నెట్వర్క్ గురించి. When you are building a network, you are responsible to enhance the performance, or your success is directly linked to the performance of నీ పర్ఫార్మెన్స్కి, నీ ప్రిపరేషన్ కనుకోండి, నువ్వు సిద్ధపడేదానికి అది లింక్ అయి ఉంటుంది. ఏది? అది హోల్డింగ్ అనేది క్రియేట్ అయిన నెట్వర్క్. సో సీరియస్గా పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బాగా ట్రై చేస్తుంటారు, కొంత క్రియేషన్ జరుగుతుంటుంది, కస్టమర్ క్రియేషన్, స్టార్ క్రియేషన్ జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో, పర్ఫార్మెన్స్లోకి వెళ్తావో, ఓకే, హెచ్ కానీ, ఓ కానీ, పి కానీ, ఈ కానీ నువ్వు వెళ్తూ ఉంటే దాన్ని హోల్డ్ చేయగలుగుతావు, దాన్ని అట్లాగే కంటిన్యూ చేయగలుగుతావు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తయారు చేసుకోగలుగుతావు. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇదే బాగా చెప్పారనుకోండి, మీ టీం మీకు చాలా మంచి ఎడ్యుకేషన్ మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అంటే ఫలానా ర్యాంక్ వచ్చినప్పుడే అని కాదు, ఎప్పుడు ఇచ్చుకుంటే అప్పుడు నిలబడుతుంది, తయారవుతుంది. hundreds of people, sometimes thousands of people, for few cases tens of thousands of people in your organization. In that scenario, ఫస్ట్ మినిట్ ఏం చెప్తున్నారో చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఇది ఒకటి, నెట్వర్క్ ని పర్ఫార్మెన్స్. తర్వాతది చూడండి, just by looking at your individual performance,
you can create 0.1% impact, 0.01% impact. So how you can improve the performance of all your entire organization? My simple answer to this is, I'm a strong believer of this point. If it can be monitored, it can be improved. అది ఇది రెండో పాయింట్. మీరు మానిటరింగ్ చేయగలిగితే ఇట్ కెన్ ఇంప్రూవ్ అవుతుంది. ముందు స్టే అవుతుంది. స్టే అయితే ఇంప్రూవ్ అవుతున్నట్టే కదా. I repeat, anything can be monitored, can be improved. So whether you are able to monitor the activities of your organization. Again, the next big question will come. When you have hundreds of people in your organization, how can I do that? Where is the mechanism? Most of the time we are stuck. Why? Because we believe that the challenge what we face is innovative. There is no ready-made solution available. So I have to brainstorm for that, or sometimes I may land up nothing by breaking my head. It is absolutely not true. There are ready-made tools and mechanisms which we can effectively apply to monitor large organizations. For example, there is something called key performance indicators. I repeat, key, K-E-Y, key performance indicators. నేను ఇది చెప్తాను, మనం ఎట్లా మానిటర్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ దాని ఇంపార్టెన్స్ చెప్తున్నారు చూడండి. మానిటరింగ్. You find something missing in me? I'm missing my morning eye coffee. As I'm in my car, I stopped somewhere near to the airport. I have a flight to catch to Gangtok. So I miss my eye coffee, but I won't miss any of my points. Don't worry about that. So the thing is, key performance indicator, that is KPI. So KPI, if you set a KPI for you, you will be able to set a KPI for your team as well. When I say key performance, కొన్ని పర్ఫార్మెన్స్ కి సంబంధించి మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే టీం కూడా అదే కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మనం కేవలం ర్యాంక్ మీద ఫోకస్ చేసి ఈ ర్యాంక్ కంప్లీట్ అయిందా లేదా, ఆ ర్యాంక్కి సంబంధించి ఆ ర్యాంకే ఇంకొకరిని మోటివేషన్ చేయాలి, ఆ ర్యాంక్ ఇంకొకరిని మోటివేషన్ చేయాలి, అలా అడ్మిషన్స్ రావాల్సిందే తప్ప ఇంకోటి ఏం మార్గం లేదు అనుకుంటే అది ఎప్పుడు కూడా నిలబడని చెట్లు నాటినట్టే, ఇసుక మీద ఇల్లు కట్టినట్టే. అలా కాదు. అందుకనే అట్లా అనుకుంటున్నారనే స్టార్ 500కి 10 స్టార్స్ వస్తేనే 500 ర్యాంక్ ఇస్తామని చెప్పింది. ఎందుకంటే ఈ ర్యాంక్ బుట్లలో పడుతున్నారని అది క్లియర్గా చెప్పింది, 10 స్టార్స్ వస్తేనే. కానీ ఈ స్టార్స్ దగ్గర కూడా ఈ మానిటరింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే పార్ట్నర్స్ కూడా వస్తారు. ఇప్పుడు పార్ట్నర్ క్రియేషన్ గురించే నేను ఇది చెప్తున్నాను. పార్ట్నర్ క్రియేషన్ అంటే కెరియర్ మనం ఎట్లా ఉందో వాళ్ళకు కూడా ఆ పని వచ్చింది అని అంటే, అసలు ఆ పని నేర్చుకోవడానికి ఆ అబ్బాయి ముందే రెడీ అయ్యి వచ్చి మొత్తం నోట్ చేసుకుంటున్నాడు అని అంటే ఎంతో ఆసక్తి. అది ఈజ్ అవర్ పార్ట్నర్ indicator. You can bring so many things under that. You can make a setup like, we know our business is running in cycles, a cycle of 4 weeks. Usually we all follow a cycle of ideal cycle. That is week number 4, 41, 42, 43, 44 is one cycle. రైట్. డైరెక్ట్ పాయింట్. సరే, సార్కి మనం అప్లై చేద్దాం. ఓకే, మీరు అందరూ మ్యూట్లో ఉంటారు కాబట్టి రియాక్షన్స్ ద్వారా చక్కగా చేయొచ్చు. ఒక్క పాయింట్ కూడా తెలుసుకుందాం. మన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న మిస్టేక్ అనే పాయింట్ కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్ కానీ టీవీ క్రియేట్ అవ్వడం అస్సలు కష్టం అవ్వదు.
పీవీ క్రియేట్ అవ్వడం. కానీ దాన్ని ఆ వచ్చిన పీవీని అలాగే హోల్డ్ చేసుకోవడము, ఆ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్‌ని అలా హోల్డ్ చేసుకొని పార్ట్నర్స్‌గా తయారు చేసుకోవడం ఉంది చూసారా? ఆ విద్య అసలైనటువంటిది. అలా లేక ఆ జట్టుని తయారు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. ఆ జట్టుని తయారు చేసుకోవడం అది ముఖ్యం. సావాసం వల్లనే అంటే ప్రోగ్రామ్స్ వల్లనే విని మనకి ఆ యొక్క గైడెన్స్, కౌన్సెలింగ్ ఇవ్వడం వస్తుంది. హ్మ్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఫస్ట్‌ది సార్ ఏమన్నారు? మీరు ఏ వీక్ లాగిన్ అయ్యారో వాళ్ళు ఎవరు ఓకే. లేదా మీరే లాగిన్ అయ్యారో అక్కడి నుంచి 4 వీక్స్‌కి ఒక్కసారి చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. 4 వీక్స్‌కి ఒకసారి. 440 అన్నారనుకో 41, 42, 43 ఓకే. 44 ఈ యొక్క 4 వీక్స్. అలా 4 వీక్స్‌కి ఒక్కసారి ఒక సెట్. అట్లా 25 సెట్‌లయితే 100 వారాలు అవుతుంది. అంతేనా సునీల్? హ్మ్. మీరు ఇప్పుడు ఇప్పుడు నిన్న ఒక వ్యక్తి అన్నారు. నేను ఈ వీక్ నుంచే పెట్టుకున్నాను సార్ 100 వారాలు అని. 100 వారాలు ఇప్పటి నుంచే నేను పెట్టుకున్నాను. రైట్. ఈ 100 వారాలు చెకింగ్ చేసుకున్నటువంటి 100 వారాలు మీకు బిల్డింగ్ జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఆబ్సెంట్ ఉండొద్దు. బ్యాలెన్స్ చేయలేక అటు ఇటు పడొద్దు. ఇయన్నీ ముఖ్యం మళ్ళీ. 100 వారాలు స్కూల్‌కి రావాలంటే స్కూల్‌కి రావాలి. నేను ఇందాకే చెప్పాను. మీరు ఒకవేళ నా ప్రోగ్రామ్స్‌కి మీరు అసలు మెంటరింగ్ నేను ఎలా చేస్తాను? మానిటరింగ్ ఎలా చేస్తాను? ప్రోగ్రామ్స్ ద్వారానే చేస్తాను. ప్రోగ్రామ్స్ ద్వారా. కాబట్టి ప్రోగ్రామ్స్‌కి ఆ ప్రోగ్రామ్‌కి మాత్రం రెడీ అయ్యి ఉండడం చాలా ముఖ్యం. హ్మ్. నేను ఈ ప్రోగ్రామ్‌కి అని అన్నాను అనంటే ఖచ్చితంగా ఆ టైంకి నేను ఆఖరికి నేను చేసే గ్రూప్ కాల్‌కి కూడా చాలా వాల్యూ ఇస్తాను. గ్రూప్ కాల్. చాలా. ఈ ప్రోగ్రామ్‌కి ఎంత ఇస్తానో అంత వాల్యూ ఇస్తాను. ఏదో హ్మ్. అది కూడా ముఖ్యమే నా మనీ క్రియేట్ అవ్వడానికి. నీ బిజినెస్‌కి ఎంత వాల్యూ ఇస్తున్నావు అనేది ముఖ్యం. దాని పవర్ తెలిస్తే అప్పుడు ఇస్తాం. పవర్ తెలియాలి. దగ్గరుండి మనీ వచ్చే లైన్‌ని కట్ చేసుకోవద్దు అసలకి. మనీ వచ్చే లైన్ కట్ అయిందంటే ఇంకా మనం ఆ సీరియస్‌నెస్ లేకపోతే మైండ్ అనేక కారణాలు చెప్తుంటది. అలారం కూడా పెట్టుకోదు, లేవదు. ఈ టైం కల్లా డాక్టర్ అంటే ఎట్లా పరిగెత్తుతాం హాస్పిటల్‌కి? ఈ టైంకి ఇచ్చాడు అనంటే. ముందుగానే గంట ముందే ఎళ్లి కూర్చుంటాం. కానీ నీ ఇండస్ట్రీ వర్క్ నువ్వెంత ఇస్తున్నావు అనేది ఫస్ట్. అది లేకుండా ఎన్ని చేసినా 3 నాళ్ళ ముచ్చటగానే ఉంటది. ఫస్ట్ ఆ ఇన్నర్ పవర్‌ని చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే ఈ యొక్క 100 వారాలు. ఈ 100 వారాలు 4 వారాలుగా మీరు నోట్స్‌లో ఇది ఏం చేయాలి ఇది? కేవలం చెక్ చేసుకోవడానికి. ఈ 100 వారాలేంటి? చెక్ చేసుకోవడానికి. ఇది ఇప్పుడు ఎవరు నోట్ చేసుకుంటున్నారు నోట్స్‌లో? ఎంతమంది? మిగతా వాళ్ళందరూ వింటున్నారా? హ్మ్. 5-6 టైము. 5-6 టైము. మీరు నోట్ చేసుకోవడానికని అది కూడా చెప్పాలయితే నేను వివరంగా. 5-6 టైము నోట్ చేసుకునే టైం. ఆ తర్వాత ఇంట్లో పని చేసుకునే టైం అది. చూడండి ఎన్ని విషయాలు చెప్పాల్సొస్తుందో. ఇప్పుడు నేను చెక్ చేశాను కాబట్టి సరిపోయింది. నేను చెక్ చేయకపోతే అంతే ఇంకా. నోట్ చేసుకునే టైం. అందుకే 5-6 పెట్టాం. కొంతమంది 6:30కి పెట్టుకుంటున్నారు లీడర్స్. 6:30కి పెట్టుకుంటున్నారు వాళ్ళ ప్రోగ్రామ్స్. నేను 5-6:30 అంటే ఇంక అందరూ పనిలోకెళ్ళిపోతారు. 6:30 అనంటే. అందుకని నేను 5కి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది నోట్ చేసుకునే టైం. ఒకవేళ ఉద్యోగానికెళ్ళినా గూడా వాళ్ళకి గనక ఆ ఆసక్తి, సీరియస్‌నెస్ ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచి నోట్ చేసుకుంటారు. ఆసక్తిని కలిగించాలి. హ్మ్. సరేనా? ఆసక్తిని కలిగి ఉంచడము, ఆ ప్రోగ్రామ్‌కి రెడీ అయ్యి ఉండడము చాలా ముఖ్యమైనటువంటిది. ఫస్ట్ 4 వీక్స్ 100 వీక్స్ 4 వీక్స్ చొప్పున చెక్ చేసుకోవడం అనేది ఇది కంపల్సరీ.
ఇక దీంట్లో మనం క్రియేషన్ చేస్తున్నటువంటి కస్టమర్స్ కి ఒక నోట్స్ పెట్టడం. కస్టమర్‌కి నోట్స్ పెట్టడం. ఇప్పుడు కొత్తగా మీ దగ్గర ఎవరైనా వచ్చారు. సెల్లింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమర్ ఇన్ఫర్మేషన్ మనం రాసి పెట్టుకోవాలి. కస్టమర్‌కి. వాళ్ళకి ఆ యొక్క సెల్లింగ్ స్టార్ట్ చేసినటువంటి ఆ స్టార్‌కి వెంటనే మనం తప్పనిసరిగా చెక్ చేయాల్సింది జీఎస్ఎంకి ఎంతమంది ఓకే అయ్యారు? జీఎస్ఎంకి. ఓకే. నాగేశ్వరరావు గారు, పసుపుల నాగేశ్వరరావు గారు మీకు జీఎస్ఎం జరిగిందా? ఈ వారం. లేదు సార్, జరగలేదు సార్. మీ రూబీ ఎవరు? షరీఫ్ సార్. షరీఫ్ సార్. ఆ. షరీఫ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీరెందుకు అసలు అడిగారా మిమ్మల్ని జీఎస్ఎం కావాలని? అడగలేదా? మీరు టైం ఇవ్వలేదా? టైం ఇవ్వలేదు సార్. మీరే టైం ఇవ్వలేదు. వాళ్ళు అడిగారు. అవునా? కానీ టైం ఇవ్వాలి. ఓకే. జీఎస్ఎం అనేది చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఈ 1 అవర్ మీరు నేను కలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో జీఎస్ఎంలో మీ సీనియర్స్ చెప్పేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి జీఎస్ఎంలో 12 సెషన్స్ ఏం తీసుకోవాలి అనేది టాపిక్‌తో సహా ఇవ్వడం జరిగింది. టాపిక్‌తో సహా. ఇది మన ఖచ్చితంగా జీఎస్ఎం. మీకయిందా? ఎవరున్నారు? షాహినా గారు మీరు టైం ఇచ్చారా జీఎస్ఎంకి? మీరందరూ వీడియో ఆఫ్‌లో ఉండి స్తంభలిస్తే ఏం జరుగుతది? సబ్జెక్ట్ ఏం తెలుసుకుంటారో ఏమి? వీరంజన్ గారు మీరు జీఎస్ఎం అయిందా? సార్ సార్ లాస్ట్ వీక్ అయింది సార్. లాస్ట్ వీక్ ఈ అయింది. వారం ఏ టాపిక్ నేర్చుకున్నారు మీరు? అందులో ఏం తెలుసుకున్నారు? ఏం డిస్కస్ చేశారు కంపెనీకి సంబంధించి? సార్ ఏ టాపిక్ డిస్కషన్ జరిగింది? ఎవరు చేశారు జీఎస్ఎం మీకు? మేడం లావణ్య మేడం చేశారు. ఏ టాపిక్? మనము టీం వర్క్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా అనేది చెప్తారు. సార్ మన అట్లే కస్టమర్ క్రియేషన్ అవి చెప్పారు సార్. నోట్బుక్ ఎట్లా రాసుకోవాలా కస్టమర్వి అనేసి అది కూడా చెప్పారు సార్. ఓకే. ఓకే. అవి అన్ని పాయింట్స్ రాసుకున్నారా? రాసుకున్నాను సార్. ఓకే. అదంతా ప్యాసివ్ బిల్డింగ్ గురించి వస్తది. ప్యాసివ్ బిల్డింగ్. ఓకే. మీకు ఈఎస్బిఐ తెలుసా? తెలుసు సార్. ఈఎస్బిఐ. ఓకే. సార్. లెఫ్ట్ క్వాడ్రంట్, రైట్ క్వాడ్రంట్. ఎస్ అంటే ఏంటి? సెల్ఫ్ ఎంప్లాయ్ సార్. సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే. ఈఎస్బిఐలో ఇద్దరు బిజినెస్ పర్సన్స్ ఉంటారు. ఒకరేమో లెఫ్ట్ వైపు ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్, ఇంకోటి రైట్ వైపు ఉన్నటువంటి బిజినెస్ పర్సన్. ఇద్దరింట్లో రియల్ బిజినెస్ మ్యాన్ ఎవరు? ఎంటర్ప్రినర్ ఎవరు? బిజినెస్ మ్యాన్ సార్. రైట్ సైడ్ ఉన్నటువంటి బిజినెస్. ఓకే. ఎన్ గ్రాఫ్ తెలుసా మీకు? గ్రాఫ్ ఐడియా లేదు సార్. సార్ ఆ 12 విషయాలు ఒకసారి చెప్పండి. మీరందరూ రాసుకోండి. అందరూ. నూర్ బాషా గారు, కమాల్ గారు, ఈ 12 విషయాలు మనం తప్పనిసరిగా తెలుసుకొని ఉండాల్సినటువంటివి. సార్ అవి చెప్పండి. ఎస్ సార్. మొట్టమొదటిది న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటి?
ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ మినిమం న్యూట్రాసిటికల్ అంటే ఏంటి? న్యూట్రాసిటికల్స్. GSM లో ఈ టాపిక్ ని మన వాళ్ళకి మనం తెలియజేయాలి. రెండవది వెల్నెస్. వెల్నెస్ గురించి. IBC అవార్డు Hmm. ప్రొడక్ట్స్ 5 ఇంగ్రీడియంట్స్, ఈచ్ ప్రొడక్ట్ 5 ఇంగ్రీడియంట్స్. వెల్నెస్ గురించి. వెల్నెస్. వెల్నెస్ ఇల్నెస్ దీని మధ్య తేడాలు, ఇది మన రెండవ సబ్జెక్ట్. ఒక రోజు కేవలం పోషక ఔషధాలు గురించి మనం మొదటిది న్యూట్రాస్యూటికల్, రెండవది వెల్నెస్ కి ఇల్నెస్ కి సంబంధించి సర్టిఫికేట్స్, మనకున్నటువంటి సర్టిఫికేట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాని గురించి. థర్డ్ వన్ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. R&D మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఫోర్త్ వన్ కంపెనీ ప్రొఫైల్. కంపెనీ ప్రొఫైల్. ఫిఫ్త్ వన్ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ ముఖ్యంగా ఆయుష్ ప్రీమియం, ఆయుష్ సర్టిఫికేట్స్ గురించి. కొంత టైం కుదురుతుంది మనకి, ఒక అర్ధ గంట టైము. కొత్త వాళ్ళు లాగిన్ అవుతూ ఉంటారు, వాళ్ళు కూడా స్టార్ అవుతానంటారు. వాళ్ళకి ముందు ఈ యొక్క GSM చేసి మన గురించి, మన కంపెనీ గురించి, దీని గురించి తెలియజేయాలి. సిక్స్త్ వన్ ESBI అండ్ ఎన్గ్రాఫ్. ESBI ఎన్గ్రాఫ్. ఇప్పుడు నేను సార్ని మనం ఐడి వేసామంటే ఎందులో ఉన్నట్టు? వీరంజనేయులు గారు, మనం ఐడి వేసామంటే సెల్ఫ్ ఎంప్లాయీలో ఉన్నట్టు, అంటే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినట్టు, నాట్ ఎంప్లాయీ. ఓకేనా? ఇలా దాని గురించి చర్చించాలి. ESBI ఎన్గ్రాఫ్. తర్వాత సార్ డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీ. డైరెక్ట్ సెల్లింగ్ గురించి, దాని యొక్క గొప్పతనం, డైరెక్ట్ సెల్లింగ్ గురించి. నెక్స్ట్ ప్యాసివ్ పైప్ లైన్ టైం. ప్యాసివ్ పైప్ లైన్. ఇప్పుడు ప్యాసివ్ ఇప్పుడు సార్కి, ఇప్పుడు నేను టీమ్ వర్క్ గురించి డిస్కస్ చేశారు కదా, అది ప్యాసివ్ పైప్ లైన్ గురించి. ఇది ప్యాసివ్ టీమ్ అనమాట, టీమ్ వర్క్. దాని గురించి అసలు ప్యాసివ్ అంటే ఏంటి, యాక్టివ్ ఇన్కమ్ ఏంటి అనేది, సిస్టమ్ వర్క్ గురించి. తర్వాత స్టెప్ 1 ఇంపార్టెన్స్. స్టెప్ 1 ఇంపార్టెన్స్. ఇది కమాలి గారు, మీరే కదా ఎగ్జిక్యూటివ్, మీరు ఈ విషయాన్ని GSM ద్వారా ఇవి చేయాలి. ఓకే. నెక్స్ట్ వర్క్ కల్చర్. వర్క్ కల్చర్. సార్ ఇప్పుడు నేను చెప్పాను, మీ ఈ యొక్క గ్రూప్లో ఈ యొక్క సెషన్కి వాళ్ళు రాలేదు, వెంటనే గుర్తుపెట్టుకోవాలి. ఫలానా మేడంకి నేను ఇది తెలియజేయాలి, ఈసారి ఫలానా శ్రీనివాస్ గారు అటెండ్ అవ్వలేదు, ఈ విషయం చాలా ఇంపార్టెంట్, ఈ కోణంలో తనల్ని ఆలోచింపజేయాలి అని ఈ యొక్క సీనియర్ ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ రౌండప్ చేసి పెట్టుకోవాలి. వాళ్ళ GSMలో ఫోన్లో అది చెప్పేది అవ్వదు. GSMకి టైం ఇస్తారు కదా, అంటే వారానికి 1 అవర్ టైం ఇస్తారు కదా, ఇది. ఓకే. ఈ 4 GSMలో స్టెప్ 1 గురించి ఇంపార్టెన్స్ కూడా ఇదే. ఇంకా అంతే తప్ప ఎలా ర్యాంక్ వస్తుంది చూడండి. స్టార్. ఓకే, అక్కడి నుంచి స్టార్ 250. ఇక 500 వచ్చేసి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంటుంది 500.
దీనికి మనము బ్రిడ్జ్ వేసుకోవాలి. బ్రిడ్జ్ ఇది ప్యాసివ్ పైప్ లైన్ అనమాట. ప్యాసివ్ పైప్ లైన్ ఈ బ్రిడ్జ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. మనం ఈ రూట్ లోనే ఇక్కడనే కనుక చక్కగా ఆలోచించామనుకోండి, ఇక్కడనే కనుక చక్కగా ఆలోచించామని స్టార్ దగ్గరనే చాలా బాగుంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఇక్కడ కనుక తొందర పెట్టి మన 500 కోసము ఇంకోటి ఇంకో దేశం కోసం మనం చేసామనుకోండి, అస్సలకి వాళ్ళకు సిస్టమ్ ఏర్పడదు, మన కళ కూడా 3 నెలల ముచ్చట అవుతుంది. 3 నెలల ముచ్చట అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఈ 2 చోట్ల దగ్గరనే మనకు ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ ఇన్కమ్ జనరేట్ అయ్యే దగ్గరనే మనం మన యొక్క నెట్కి కానీ మన ప్రోగ్రామ్స్కి కానీ మన ల్యాప్టాప్కి కానీ మనం ఇన్వెస్ట్ చేసుకొని ఈ బిల్డింగ్ని చేసుకోవాలి. ఇది ఈ పైప్ లైన్ అలా చేసుకున్నాం. ఇప్పుడు మరి సీనియర్స్కి ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది? అలా బిల్డ్ చేసుకోవడం వల్ల. హరిప్రసాద్కి ఎట్లా వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎట్లా వస్తుంది? అట్లా ఫోకస్ చేయడం వల్ల, సిస్టమ్ని తయారు చేసుకోవడం వల్ల వస్తుంది. ఓకే, కేవలం తాను ఓన్గా రిటైల్ చేసుకోవడం వల్ల వస్తుందా? కాదు కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రిటైల్ చేసేది కూడా ఈ బ్రిడ్జ్ ఏర్పరచుకోవడానికి, లేకపోతే ఎంత ర్యాంక్ వచ్చినా లాభం ఉండదు. ఆ బ్రిడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిడ్జ్ కోర్స్ అని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి పేరు? బ్రిడ్జ్ కోర్స్ అని పెట్టుకోవాలి. ఎవరో ఒక సీనియర్ బాగా కష్టపడడం వల్ల సునీల్కి చాలా చక్కటి టీం వచ్చేస్తుంది. వాళ్ళ మదర్ రిటైల్ చేసుకుంది, వాళ్ళ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రజెంటేషన్ చేసుకున్నారు. మళ్ళీ దాన్ని సార్ అందుకనే మానిటరింగే చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి అభిలాష్ సార్ మళ్ళీ మనం ఆర్టీ వాళ్ళు మరీ చెప్తున్నారు, మీరు అమ్మి పెట్టండి, ఇది చేయండి అని అనట్లేదు. మానిటరింగ్ చేసుకోండి, మీరు డైమండ్ వరకు రండి అని అంటున్నాడు ఆయన. లేకపోతే అన్ని కాటన్లు రెడీ చేసాం, పరుగులు పెట్టండి అని అనట్లే. దాన్ని మనం తెలుసుకోవాలి. ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటే లీడర్స్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. లీడర్స్ మేకింగ్ అంతే. నాకైనటువంటి టీం బోనస్, నాకు వస్తున్న టీం బోనస్ నా పార్ట్నర్స్కి ఎట్లా, ఫర్గెట్ అబౌట్ కస్టమర్స్, స్టార్లు వాళ్ళని వదిలేయండి. కానీ పని నేర్చుకుంటున్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రోగ్రామ్స్కి వస్తూ నోట్ చేసుకుంటూ పని నేర్చుకుంటున్నారు కదా కొంతమంది, ఎవరు వాళ్ళ యొక్క టీం బోనస్ గురించి ఆలోచించాలి. దానికి మానిటరింగ్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఓకే, సో దీన్ని చెక్ చేసుకోవాలి ఒక్కసారి. దీన్ని మళ్ళీ ఒకసారి చూడండి. నేను సిస్టమ్ వర్క్ జరగకపోతే నా మైండ్ అసలుకి ఎక్కడో తంతు ఉంటుంటుంది. లేదు ఇలా కాదు వర్క్ చేయడం, నాకు వెంటనే నా మైండ్ చెప్పేస్తూ ఉంటుంది, ఇలా కాదు, ఇదేదో రాంగ్ మోటివేషన్ ఉంది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మీ అందరికీ, ఎవరైనా వేరే కంపెనీల వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, హరి సార్కి ఈ విషయం చెప్పకండి అని అన్నారంటే వెంటనే స్ట్రైట్గా కూర్చొని ఎమ్మటి ఫోన్ కలపండి నాకు. హరి సార్కి ఈ విషయం చెప్పకండి అని అన్నారంటే, అది ఎవరైనా సరే. ఎందుకు చెప్పొద్దు? అంత చెప్పగాని పని ఏం చేస్తున్నావు నువ్వు? ఇది ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. మొన్న ఎవరో సార్కి ఒకసారి ఇట్లానే అంటారు, సార్ వాళ్ళు మీకు చెప్పొద్దు అన్నారు కానీ నేను చెప్పకుండా ఉండలేను సార్, మీకు చెప్తున్నాను. చెప్తాడు సార్ నాకు, చెప్తాడు. ఏదైతే చెప్పొద్దు అంటారో అదే చెప్తాడు సార్ నాకు. సరే, ఇది మన దాంట్లోనే కొంత వర్క్ చేసి
పోయి నాకు ఈ ఈ ఈ పెడుతున్నాడు సార్, ఇది చేస్తున్నాడు సార్, ఇగో చెప్తున్నా. అప్పుడు అసలు వాళ్ళు అలా చెప్పడానికి ఉన్నటువంటి సైకాలజీ ఏంటి, మనం ఎట్లా ఆలోచించాలంటే, అమ్మ చెప్పడం మంచిదైంది సార్ అని అంటారు. లేకపోతే అదే కరెక్ట్ అని ఆ మాయలోనే ఆ మ్యాజిక్లోనే ఉండేవాళ్ళం. అట్లా చక్కగా వెల్నెస్ కాన్షియస్ని పెంచడానికి ఈ కంపెనీ పుట్టింది. అంతే, ఇంకా ఆ కంపెనీ పని మనం ఆ సర్వీస్ చేసి పెట్టాలి. దట్స్ ఇట్, అంతే. నేను మనుషుల గురించి, టీం గురించి అసలు నేను టెన్షన్ పడ్డం కానీ, భయపడ్డం కానీ ఉండనే ఉండదు. నేను వర్క్ని బిలీవ్ చేస్తాను, సర్వీస్ని బిలీవ్ చేస్తాను. దట్స్ ఇట్. ఓకే, ఇది చూడండి. ఈ ఈ వ్యక్తి విఆర్ అంటే బిజినెస్ మ్యాన్, విఆర్ అంటే వివా రిటైలర్ అని ఎవరైతే స్టార్ట్ అవుతుందో జర్నీ, ఈ విఆర్ పెట్టుకోవాల్సింది ఏంటంటే 12 కస్టమర్స్. క్రియేషన్. చూడండి, 12 ప్రొడక్ట్స్ కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 12 ప్రొడక్ట్స్ కాదు, ఇది 4 వీక్స్కి ఒకసారి. నేను అనేది 4 వీక్స్కి ఒకసారి. 4 వీక్స్కి. ఓకే, అప్ టు ఎప్పటి వరకు? ఓకే, 4 వీక్స్కి వన్స్. ఓకే, ఒకసారి దీన్ని చెక్ చేసుకుంటూ ఎక్కడి వరకు వచ్చింది. ఇవన్నీ ఏంటి? 4 షేరింగ్ పార్ట్నర్స్. ఇంకా పని నేర్చుకునే పార్ట్నర్స్ అవ్వలేదు, వాళ్ళు జస్ట్ షేర్ చేసుకొని స్టార్ అవుతున్నారు అంతే. 4 వీక్స్కి ఒకసారి, వన్స్ ఇన్ 4 వీక్స్. 4 వీక్స్కి ఒకసారి చేసుకోవాలి. ఈ 8 లెఫ్ట్ హ్యాండ్ కోడ్. ఇది జిఎస్ఎంలో చెక్ చేసుకోవాల్సిన పాయింట్. సింపుల్ అనుకోండి. నేను అసలు మళ్ళీ ఇది చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ బిజినెస్ అవర్ అనగానే గుర్తొచ్చింది. మనసు అంత మరుపులో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానిటరింగ్లో ఫస్ట్ పాయింట్. ఓకేనా? మానిటరింగ్లో ఫస్ట్ పాయింట్ ఇది. దీనికోసము మనకు అడ్డుపడేవి ఒక్కటి ఉంటుంది. ఏంటంటే గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, లో కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. గిల్టీ ఫీలింగ్, అయ్యో అవ్వలేదని కానీ, వేరే వాళ్ళకి చెప్పడము, అది ఇదంతా అడ్డుపడుతూ ఉంటుంది. దీన్ని జిఎస్ఎంలో మన పార్ట్నర్స్ దగ్గర చెక్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర. ఓకే, ఇది జరుగుతుందా లేదా అని అడిగినప్పుడు అవ్వట్లేదు అనేటువంటి ఏ భావన ఉంటుందో, కొంచెం లో కాన్ఫిడెన్స్ ఉంటుందో దాన్ని చెక్ చేసుకోవాలి. నో ప్రాబ్లం. ఒకటి, నో హరీ, నో వరీ, బట్ డోంట్ వేస్ట్ టైం. ఇది రాసుకోవాలి ఇక్కడ. నో హరీ, నో వరీ. ఓకే, చూడండి, ఇప్పుడు నా ఆరోగ్యం కోసము నేను ఆలోచించి కొన్నాను, అవునా? ఫస్ట్ ఆలోచించి నా ఆరోగ్యం కోసం కొన్నాను. కొనడం నేనేం ఈజీ కొనలేదు. నా 3,000 చాలా ఆలోచించి ఇచ్చాను. కానీ వాళ్ళు మాత్రము చకచక చేయాలి. ఎట్లయితుంది? నేను మాత్రం చాలా నెమ్మదిగా ఆలోచించి టైం ఇస్తూ నెమ్మదిగా ఎంతో బతిలాడించుకొని చేశాను. కానీ నా పనులు మాత్రం వేగంగా జరగాలి. చూడండి, ఇది ఉంటుంది.
ఈ మైండ్ సెట్ని వదులుకోవాలి. నో గ్రేట్నెస్, నో గిల్టీనెస్, ఇది పెట్టుకోవాలి. నో గ్రేట్నెస్, అరే అదేంది నేను అంత స్పీడ్గా 250 అయ్యాను, 500 అవ్వలేకపోతున్నాను అన్న గ్రేట్నెస్ లేదు, నాకు అవ్వట్లేదు మిగతా వాళ్ళకి అవుతుంది అన్న గిల్టీనెస్ లేదు. ఉమ్. అట్లా గ్రేట్నెస్ వచ్చి చేరింది అని అంటే పోయినట్టే. ఆ పీవీలో మళ్ళీ పార్ట్నర్స్లో తేడా వస్తూనే ఉంటుంది. ఓకే, కొంచెం పట్టుకున్నాడు, బొమ్మ వేస్తున్నాడు, షేకింగ్ వచ్చింది, బొమ్మ తేడా వచ్చిందా లేదా? షేకింగ్ వస్తే అట్లాగే ఆలోచనల్లో షేకింగ్ కానీ ఏదైనా గిల్టీనెస్ కానీ గ్రేట్నెస్ వస్తే కథమే, అక్కడ ఉన్న పని కదిలిపోతుంది. ఓకే, సో మనం నో వరీ నో హరీ, వేగం ఏమి వద్దు, వరీ ఏమీ వద్దు, గిల్టీనెస్ కూడా వద్దు. బట్ డోంట్ వేస్ట్ టైం, టైం మాత్రం వేస్ట్ చేసుకోకుండా దీన్ని మానిటరింగ్ చేయాలి. ఓకే, ఫస్ట్ది ఏంటి ఒకసారి జానయ్య సార్ వాటిని రిపీట్ చేయండి సార్. అభిలాష్ సార్ చెప్పిన దగ్గర నుంచి. సార్ అభిలాష్ సార్ చెప్పింది ఫస్ట్ మనం ఇనిషియల్గా పిఆర్గా అట్లా స్టార్ట్ అవుతాము, నెమ్మదిగా మనం ముందుకెళ్తూ ఉంటాం, నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాం, నెట్వర్క్ క్రియేషన్ చేస్తూ ఉంటాం. ఉమ్, సెకండ్ వచ్చేసి మనకు మానిటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానిటరింగ్ అనేది అన్నిటికంటే ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ఎస్, దాంట్లో మానిటరింగ్ చేయాలంటే 4 సైకిల్స్, ఎవ్రీ 4 వీక్స్ ఒకసారి సైకిల్ చెక్ వాళ్ళు వచ్చిన వీక్ నుంచి లెక్క పెట్టుకొని ఎవ్రీ 4 వీక్స్ ఒకసారి చేసుకోవాలి. DSM జరుగుతుంటుంది, ఈ 4 వీక్స్ ఒకసారి చేసుకోవాలి. ఓకే, ఈ 4 వీక్స్ లో చెక్ చేసుకోవాల్సినటువంటి మనం పెట్టుకున్న పాయింట్ ఏంటి? ఈ కస్టమర్ క్రియేషన్ స్టెప్ 1 పోస్ట్. ఇప్పుడు నేను చెప్పాను కదా అక్కడ చేశాను, ఇది స్టెప్ 1. 100 వీక్స్ వరకు 100 వీక్స్ వరకు 25 సెట్స్, 25. ఓకే, 4 చొప్పున ఒక 25 అయిపోతే 100 అయిపోతుంది. అట్లా ఒకేసారి లాంగ్ జర్నీ కాకుండా. మీది స్టెప్ 1 కంప్లీట్ అయిపోయిందా వీరంజనేయులు గారు? సార్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, స్టెప్ 1 కంప్లీట్. ఓకే, ఎప్పుడు స్టెప్ 1 కంప్లీట్ అయినట్టు? ఇప్పుడు నేను చెప్పాను కదా, 4 మెంబర్స్ షేరింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టెప్ 1 అయిపోయినట్టు కదా. లాగిన్స్ అని కాకుండా స్టెప్ 1. ఇప్పుడు 4 మెంబర్స్ స్టెప్ 1 స్టార్ట్ చేశారా, అంటే షేరింగ్ స్టార్ట్ చేశారా? ప్రజెంట్ 2 ఉన్నాయి సార్, ఇంకా లెఫ్ట్ 1 రైట్ 1 ఉన్నారు, అంతేనా? సో మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ప్రయత్నాలు. ఓకే, మీరు ఇక్కడ నేర్చుకునేది మొత్తం దేనికోసం అంటే ఆ స్టెప్ 1 మీరు ఏదైతే లాగిన్స్ జరిగాయో ఆ లాగిన్స్ లో ఒక 4 మెంబర్స్ గనక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తే అప్పుడు స్టెప్ 1 పూర్తయిపోతుంది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లోనే ఇద్దరు ఉన్నారా? లెఫ్ట్ 1 రైట్ 1 ఉన్నారా? రైట్ 1 లెఫ్ట్ 1 ఉన్నారు సార్. గుడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి నేను చెప్పినటువంటిది మళ్ళీ తప్పనిసరిగా రాసుకోండి. ఇక్కడ రాసుకొని ఏమని రాసుకోవాలంటే, నేను 4 మెంబర్స్ ఇటు షేరింగ్ చేసే వాళ్ళని ఆ ఇంట్రెస్ట్ని కలిగించాలి. ముఖ్యంగా మీరు నిన్న నాకు చెప్పారు కదా, మీకు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు? మీకు 6, 8 అన్నారు. మీ కస్టమర్ కమల్ సార్ కస్టమర్స్ ఎంతమంది? 14 సార్. 14 మంది సార్. 14 సార్. తన ఓన్ గా కనెక్ట్ చేసుకున్నటువంటి అమ్మినది కదా, అంతేనా? అవును సార్. 14 కస్టమర్స్. ఈ 14 కస్టమర్స్ కి తనకు వచ్చిన ఇన్కమ్ ఎంత? 32,000 సార్. 32,000. ఇది సో 32,000 వచ్చింది. ప్లస్ బోత్ సైడ్స్ లో ఒకరొకరు షేరింగ్ చేసే వాళ్ళు వచ్చారు, లాగిన్ కూడా వచ్చినాయి, అంతేనా? అంటే మీకు కస్టమర్ క్రియేషన్ జరిగింది కానీ స్టార్ క్రియేషన్ సెకండ్ స్టెప్కి వెళ్ళలేదు. థర్డ్ స్టెప్ ఏంటి? పార్ట్నర్ క్రియేషన్. రైట్. మీరు ఇప్పుడు ఇదంతా ఉదయం లేచి వచ్చి కూర్చొని ఇంకా ఫాలో అవుతున్నారు కదా, కొన్ని పనులు ఫాలో అవుతున్నారు కదా, అదంతా దేనికోసం అంటే
ఈ కస్టమర్ దస్ రూపాయలు క్రియేషన్ లేదా మీరు మాక్సిమం పాస్ పోతారా స్టార్ క్రియేషన్ గా మార్చుకోవడం. అందులో నుంచి పార్ట్నర్స్ వస్తారేమో, మీరు లక్కీ పార్ట్నర్స్ వస్తాయి. యు ఆర్ ద పార్ట్నర్, మీ యొక్క సీనియర్స్ కి మీరు పార్ట్నర్ కదా. ఓకే షేరింగ్ సార్. చేస్తున్నారు, లాగిన్ చేశారు, పని నేర్చుకుంటున్నారు. సో యు ఆర్ ద పార్ట్నర్. సో మీకు పార్ట్నర్ అంటే మీకు కస్టమర్ క్రియేషన్ జరిగింది, సార్ అవును. ప్లస్ లాగిన్స్ అయినాయి అంటే కస్టమర్లు కాకపోతే 4 ప్రొడక్ట్స్ తీసుకుంటే లాగిన్ అవుతారు. కొంతమంది ఏమో ఒక్కొక్కటి తీసుకుంటారు అంతే. కానీ ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్ళాలి, అంటే స్టార్ క్రియేషన్. అంటే కొంతమంది నచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారు, వాళ్ళు స్టార్స్ అవుతారు. ఓకే, ఓకే ఇక అందులో నుంచి మీరు అందులో కూడా సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకే సార్. ఆ 10 గనక అయితే మీరు 500 అవుతారు. ఈ 500 అయ్యే లోపల ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మీరు పార్ట్నర్ క్రియేషన్ కూడా మీతో పాటు ఇప్పుడు మీ Yes. అటెంప్ట్ ఎలా ఉందో, మీ ఇంట్రెస్ట్ ఎలా ఉందో, వాళ్ళు కూడా సమయం ఇచ్చి పార్ట్ టైం గా దీన్ని టేకప్ చేస్తారు. ఓకే సార్. దోస్ ఆర్ పార్ట్నర్స్, రైట్? సో సార్. ఈ భావం మీకు ఉండాలి. ఈ భావం లేకపోతే ఆ భవతి జరగదు. మీకు సరే పెన్, మీకు కాన్వాస్ ఇచ్చాము, ఒక బొమ్మ ఏమన్నాం, ఏ బొమ్మ వేస్తారు మీరు? మీ లోపల ఉన్న బొమ్మ వేస్తారు, సార్. అవును సార్. అవునా? మీ మీ మైండ్లో లేని బొమ్మ అయితే వేయలేరుగా, వేయలేను సార్. అసలు వేయడం సాధ్యం కాదు. అంతే, మీకు నేను ఎలా చేసుకోవాలనే క్లారిటీ మీకు ఉండాలి. ఓకే సార్. ఆ డ్రీమ్ అనేది ఫస్ట్, ఆ కోరికను బట్టే సృష్టి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు 4 వీక్స్కి ఒకసారి దీన్ని నేను చెక్ చేసుకోవాలి అని పెట్టుకోండి, రాసుకోండి. సరే. సునీత మేడం మీరు కూడా, ఎవరైతే ఇక్కడ ఉన్నారో 500 అవ్వాలి, 1000 అవ్వాలి అని వాళ్ళు నోట్ చేసుకోండి. మిగతా సీనియర్లు ఉంటే అసలు నా యొక్క జూనియర్కి నేను జిఎస్ఎంలో ఏం చెప్పాలి అనేది నోట్ చేసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన విషయం. చూడండి, అత్యంత భూమి మీద కష్టమైనటువంటిది ఏంటంటే, నాకు తెలిసిన పెద్ద కష్టం మనీని క్రియేట్ చేయడం. మామూలు విషయం కాదు అది. మరణ భయానికైనా భయపడరేమో కానీ డబ్బు భయానికి మామూలుగా భయపడరు. అది అంత ఉంటుంది. దానికి మించిన భయం భూమి మీద ఇంకోటి లేనే లేదు. నిశ్చింత ఏడొస్తుంది అని అంటే, వాళ్ళకి నాకు మనీకి ఇబ్బంది లేదు, నా పిల్లలు ఫీజు కట్టడానికి ఇబ్బంది లేదు, ఇంకోటి ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి నిశ్చింత అనేది వస్తుంది. ఏమంటారు, రైట్ అయినా? సో ఈ మనీ క్రియేషన్ దగ్గర మాత్రం ఇదేదో ఆట విడుపు ప్రోగ్రామ్ లాగా ఉంటే అది అస్సలకి నడవదు, వడ్డీ అసలు నడవదు. మీకు ఆ సీరియస్నెస్ ఉన్నటువంటి సీనియర్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, అంతే. మిగతా వాళ్ళందరినీ కాదు. చాలా మంది ఫాలో అప్ చేస్తారు, సీనియర్లు అన్న వాళ్ళు అందరూ కాల్ చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు. చుట్టాలు చేయరా అందరూ? ఇక చుట్టాలు చేసిన వాళ్ళని తల్లిదండ్రులు మర్చిపోతాం. బాగానే మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు అప్పుడప్పుడు. అలా కాదు, మీ పట్ల సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనం గుర్తించాలి. ఇగో ఇట్లా మానిటరింగ్ చేస్తూ పట్టించుకొని జిఎస్ఎం ఇది ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. లేకపోతే తిరునాళ్ళు పిల్లవాడు తప్పిపోయినట్టు తప్పిపోతాం. చూసేసరికి పని అవ్వట్లేదు కదా అని అనుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఇది ఈ పాయింట్ అయితే రాసుకున్నారా? ఏది చెక్ చేసుకోవాలి ఈ రోజు మొత్తం కూడా, చెకింగ్ పాయింట్స్ ఏంటి, మానిటరింగ్ ఏంటి అనేది ముఖ్యము, చాలా ముఖ్యం. ఇది నేను ఆ ఫిగర్ ఎట్లా వేశాను, దాని తర్వాత ఏం చెప్పాను? నో గిల్టీ, నో వరీ, సో నో గ్రేట్నెస్. ఒకవేళ జరిగినా కూడా అంత స్కిల్ బేస్డ్ అని చెప్పాను. ఆ పాయింట్ దగ్గర ఆగింది అనమాట. ఎమోషనల్ చాలా ఫిట్నెస్ అవసరం. చాలా మంది మీరు ఆరపవరికి కూడా 90 రోజులు కూడా కాదండి, కేవలం ఒక 2 వారాలు లేకపోతే 10 వారాలు వచ్చారనుకుందాం. అంతే, ఒక 6 నెలలు కూడా అవ్వదు.
వచ్చేసి ఏం జరగట్లేదన్న వరి అని ఉంటది. ఒకవేళ ఏదైనా సరే ఒక డిజీ రాక్ స్టారో లేకపోతే ఏదైనా జరిగినా కూడా వెంటనే టీం వర్క్ జరగట్లేదన్న మళ్ళీ ఆ వరి ఉంటది. ఏదో ఒకటైతే రిటైల్ జరుగుతుంది. కస్టమర్స్ వస్తున్నారు. ఆ కస్టమర్స్ నేనే స్టార్స్‌గా చేసుకోవాలి, పార్ట్నర్‌గా చేసుకోవాలి. దానికి నేను ఇది ఒక బ్రిడ్జ్ కోర్స్ ఇది. ఒక 3 సంవత్సరాలు కేటాయించాలి. ఓకే. ఒక 100-150 వారాలు నేను ఫోకస్‌గా నేర్చుకోవాలి ఇండస్ట్రీ వర్క్‌ని. అవునండి. కంపెనీ ఏమి ఎగ్జామ్స్ పెట్టదు ఎల్ఐసి పెట్టినట్టు. మన వర్కే మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓకే. ఇకపోతే రెండోది చెక్ చేసుకోవాల్సినటువంటిది. ఫస్ట్ చెకింగ్ పాయింట్ అయిపోయింది. అక్కడ ఎమోషనల్‌గా ఎలా ఉండాలో కూడా చెప్పేసాను అయిపోయింది. ఇక మూడవది నా యొక్క షేరింగ్ చేస్తున్న పార్ట్నర్స్‌కి ఎన్‌టిపిసి జరుగుతుందా? ఎన్‌టిపిసి జరుగుతుందా? షేరింగ్ చేస్తున్నా. వాళ్ళు టైం ఇవ్వట్లేదు అని. అందుకనే జీఎస్ఎంలో మనం పెంచాల్సిన 3 స్కిల్స్. సూర్య ఏంటి అవి? పెంచాల్సిన 3 స్కిల్స్. జానకి సార్ చెప్పండి. జీఎస్ఎంలో మెయిన్గా రిజెక్షన్స్ ఫేస్ చేసేటువంటి ఫస్ట్‌ది ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా రిజెక్షన్ హ్యాండ్లింగ్ చేసేది చెప్పాలి. రిజెక్షన్ హ్యాండ్లింగ్. ప్లస్ వాళ్ళు చేసేటువంటి పొరపాట్లను కూడా మనం తెలియచేయాలి. ఓకే. ఇంకొక 10 మినిట్స్ నేను తీసుకుంటాను. చూడండి. మన వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్‌లో సేల్స్ సక్సెస్ ట్రైనింగ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం సార్ మీరు సేల్స్లో లీడ్ జనరేషన్ చేయాలి, ఆ తర్వాత ప్రాస్పెక్టింగ్ చేయాలి, ఆ ప్రాస్పెక్ట్స్ ఎవరో వాళ్ళ నిజంగా మన అవసరం ఉందో లేదో తెలుసుకోవాలి, నిజమైన బయర్స్ని మనం ఫాలోఅప్ చేయాలి, బయర్స్ కాని వాళ్ళని ఏ విధంగా ఫాలోఅప్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా గుర్తుండాలి అంటే మనం ఎక్స్పర్ట్ లాగా ఎలా పొజిషన్ చేసుకోవాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ బాగా చెప్పారు. వాళ్ళ అవసరాలు తీర్చేలాగా వాళ్ళ అవసరాలను అర్థం చేసుకొని ఫస్ట్ వినాలి, ఆ తర్వాత ప్రజెంటేషన్ చేయాలి. ఆ ప్రజెంటేషన్లో వాల్యూ ఎంత బాగా ఉందో తెలుపుతూ వాళ్ళ పెట్టే ప్రైస్ కంటే వాల్యూ ఎక్కువ ఉంది నిరూపించాలి. ఇదంతా బాగా చెప్పారు. అయితే మేము అమ్మే ప్రోడక్ట్లో మేము అమ్మే ప్రాసెస్లో ఏంటంటే మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము, చేసిన తర్వాత మాకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో వాళ్ళు మమ్మల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే రేట్ ఎంత అని. మరి ఈ ప్రజెంటేషన్లో మీరు చెప్పినట్టుగా ట్రైనింగ్లోనో లేకపోతే ప్రజెంటేషన్లో చెప్పినట్టుగానో లేకపోతే ఆర్టికల్స్లో చదివినట్టుగానో వీడియోల్లోనో విన్నట్టుగానో మాకంత గ్యాప్ ఉండట్లేదు. మీ రేట్ ఎంత అని అడుగుతున్నారు, మేము రేట్ చెప్పగానే వామ్మో అంతా అని ఫోన్ పెట్టేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి అని. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ రేట్ ఎంత అని ఇమ్మీడియట్గా అడుగుతున్నారు అంటే కస్టమర్ ఆల్రెడీ ఏ పాయింట్లో ఉన్నట్టు, మీరు ఇప్పుడు అనుకున్న లీడ్ జనరేషను, క్వాలిఫికేషను, ప్రాస్పెక్టింగు, ప్రజెంటేషను ఈ దశలన్నీ వాళ్ళే దాటేశారు. కస్టమర్స్ ఈ దశలన్నీ దాటేసి ఎగ్జాక్ట్గా మీ దగ్గర కొనాలా ఇంకొకళ్ళ దగ్గర కొనాలా అనే క్లారిటీ తోటి ముందుకెళ్దామని అనుకుంటున్నారు. ఈ పాయింట్లో మీ ప్రోడక్ట్లో మీరు ది బెస్ట్. బాగా చెప్తాడు. ఇది వినండి. మన వాళ్ళు కూడా అసలు మొన్న ఒక ఎగ్జిక్యూటివ్ చెప్తున్నారు, సార్ నేను ఎంత చెప్పినా సరే వాళ్ళు ముందు ఇది దీనికి ఉపయోగపడుతుంది, దీని కాస్ట్ చెప్పేస్తున్నారు అని అంటే ఇంకా అవగాహన కల్పించుకోవడమే. మనం ఏం చేస్తాం, మనం ఏమన్నా పీఈటీలు మనం బెత్తం పట్టుకోవడానికి. వాళ్ళు ఎప్పుడు మనం ఇది అందుకనే ఈరోజు నేను చెప్తాను చూడండి. ఎక్స్పర్ట్ అయి ఉండకపోతే, వేరే వాళ్ళు ఇవ్వని ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్థాయిలో మీరు మాట్లాడకపోతే అది ఇది అసలు ప్రోగ్రామ్స్ ఎందుకు అనేది ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ అంతా ఆయన ఎట్లా మాట్లాడాలో చెప్తాడు, కానీ ముందు ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎక్స్పర్ట్ ఈ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అయి ఉండకపోతే, వేరే వాళ్ళు ఇవ్వని ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్థాయిలో మీరు ఇప్పుడు జిఎస్ఎంకి హార్ట్ ఇవ్వండి. ఇది జిఎస్ఎంకి ఉండాలి ఫస్ట్. ఇప్పుడు సార్ చెప్పింది అదే అనమాట. జిఎస్ఎంలో మన వాళ్ళకి కల్పించాల్సిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇది. ఎందుకు జిఎస్ఎం కావాలి, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ఎందుకు సార్ మరీ ఇది చెప్తున్నారు అని.
మాట్లాడకపోతే కస్టమర్ యొక్క అవసరాలకు సంబంధించి ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అడగలేని స్థితిలో ఉంటే, అంటే గతంలో మనం చెప్పుకున్న ప్రతి స్టెప్పులోనూ మీరు బాగా ప్రాక్టీస్లో లేకపోతే ప్రైస్ చెప్పినా ఉపయోగం ఉండదు. మీలాగా చాలామంది దగ్గర ప్రైస్ తీసుకుంటారు. అయితే రియల్ కస్టమర్స్ ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టైనా, ఒక 100 రూపీస్ ఎక్కువ పెట్టైనా, 1000 రూపీస్ ఎక్కువ పెట్టైనా, 10,000 రూపీస్ ఎక్కువ పెట్టైనా, ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూని బట్టి ఎంత డబ్బు కొంత ఎక్కువ పెట్టైనా తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. సో అలా రెడీగా ఉన్న వాళ్ళు ఎగ్జాక్ట్గా రేట్ ఎంత అని అనగానే ఆ రేట్ చెప్పేసి తీసుకుంటే తీసుకున్నారు లేకపోతే లేదు అని పెట్టేసేయడం కాకుండా మీరు కొన్ని ప్రశ్నలు అడగడానికి ట్రై చేయండి. రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఎనీవే వాళ్ళు రేట్ ఎక్కువ కావాలి, రేటు తక్కువలో ఉంటేనే కొంటామని ఎకనామిక్ బయర్స్ అయితే రేటు తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరే కొంటారు. కానీ మీకు రేటు కావాలా, పలానా వినండి, ఇది క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ కావాలా, ఏది కావాలి? మీకు రేట్ చూస్తారా లేకపోతే క్వాలిటీ చూస్తారా? మీ ఆర్గన్స్ ఎంత వాల్యుబుల్ అని ఫస్ట్ ప్రశ్నతోటే ఆలోచించాలి. తక్కువ రేటు కావాలా, పలానా ఇన్ఫర్మేషన్ పలానా విషయాలు ఉన్న ప్రోడక్ట్ కావాలా, రేట్ తక్కువలో కావాలా, ఈ రకంగా సేవ్ చేసేది కావాలా? మీకు 2000 రూపీస్ రేటు తగ్గితే పర్లేదా, లేకపోతే 10,000 రూపాయలు సేవ్ చేసే లాంటి ప్రోడక్ట్ కావాలా? సో హాస్పిటల్ ఒక డాక్టర్ లాగా పనిచేసేటువంటి ప్రొడక్ట్ కావాలా? ఈ విధంగా మీరు కంపేర్ చేయగలిగి మాట్లాడగలిగి ఉండాలి ఆ కొద్ది క్షణాల్లో మాత్రమే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒకటి ఆల్రెడీ అడిగిన వాళ్ళకి చెప్పటము, వాల్యూని ది బెస్ట్గా చెప్పటం. రెండో అంశం ఏంటంటే, అసలు ఈ రేటు తక్కువ ఉంటేనే కావాలి అనే స్థాయి దాకా రాకుండా ముందుగానే మన ప్రోడక్ట్, మనం చెప్పిన మార్కెటింగ్ మెసేజ్లోంచి, మనం ఇచ్చిన కస్టమర్కి ఎవ్వరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంది మనం అర్థం చేసుకొని మన ఫన్నెల్లోకి, అంటే మన ఇమ్యూనిటీ గురించి, మన యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, ఎక్సెస్ గ్లూకోజ్ గురించి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషనే వాళ్ళకి ఆ వాల్యుబుల్ అనేది తెలియజేయాలి. సేల్స్ ఫన్నెల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ది బెస్ట్గా చేసేలాగా మన మార్కెటింగ్ మెసేజ్ ఉండాలి. మన మార్కెటింగ్ మెసేజ్ని చూసి విని అర్థం చేసుకొని, అవును ఈ అవసరం నాకుంది, ఈ పర్సన్ చాలా బాగా అర్థం చేసుకునేలాగా ఉన్నారు, వీళ్ళతోటి నేను బిజినెస్ చేయాలి అనుకునేలాగా క్లయింట్స్లోనే క్వాలిటీ క్లయింట్స్ వచ్చేలాగా మన మార్కెటింగ్ యాక్టివిటీస్ జరగాలి. సో ఈ విధమైన పద్ధతిలో ప్రయత్నం చేసి చూడండి. సేల్స్లో రేట్ ఎంత అనే దానికంటే ముందు మీతో కలిసి వర్క్ చేద్దాం అనుకుంటున్నాము అని ఆల్మోస్ట్ 80% వాళ్ళు కన్విన్స్ అయ్యి మీతో రేట్ గురించి మాట్లాడతారు. అప్పుడు మీరు పవర్ పొజిషన్లో ఉంటారు. మీరు అడిగిన పొజిషన్లో సేల్ అవుతుంది. మీరు అడిగిన కాస్ట్కి సేల్ అయ్యే అవకాశం, ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ అందుకని మన యొక్క ఇన్విటేషన్ ఎలా ఉండాలి అంటే, అన్ని అనారోగ్యాలకి మూలం ఏంటో ఫస్ట్ అది తెలుసుకో. వెంటనే ప్రోడక్ట్ గురించి చెప్పడం, దాని కాస్ట్ గురించి చెప్పడం, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఒక 2 ప్రశ్నలు అడిగారు కదా అని వెంటనే మనం ఓపెన్ అప్ అయిపోవడం, ఇలా కాకుండా ఫస్ట్ ఆయన అన్నాడు కదా, అక్కడ ఏమన్నాడు, నువ్వు చెప్పే విధానం ఆ టన్నెల్ ఉంది చూసావా, అది ముఖ్యం. ఆ తర్వాత ఏ కాస్ట్ అయినా, ఒకవేళ బిజినెస్ చేయాలన్న ఉద్దేశమే రావచ్చు, అది ముఖ్యం. అందుకనే ఆయన మరీ చెప్పింది, మీరు దానిని ఫేస్ చేసేటువంటి నాలెడ్జ్ మీ దగ్గర ఉందా? మీ దగ్గర అంటే ఎవరి దగ్గర? ఫస్ట్ ఎవరి దగ్గర ఉండాలి? ఆ విఆర్, స్టార్, 250 గ్రౌండ్ లెవెల్ వాళ్ళే కదా ఉండేది. అందుకని ముందు మీరు అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధానము చాలా ముఖ్యం. అసలు ఇన్విటేషన్ ఇచ్చే విధానం ముఖ్యం. ముందే ఫోన్ చేయడమే మన ప్రొడక్ట్ గురించి కానీ, అతనికి ఉన్న ప్రాబ్లం గురించి కానీ, ఆయనకి డయాబెటిక్ ఏదో ఉండొచ్చు, దీనికి అది పనిచేస్తుంది, కొన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ఒక ప్రొడక్ట్ ఉంది అనుకుంటే అలా కాకుండా ముందు హెల్త్ అవేర్నెస్కి ఇంట్రెస్ట్ పెంచడం, ఇది ముఖ్యం. ప్రొడక్ట్ కాస్ట్, మీరు కాస్ట్ గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం నచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని అనాలి. ఇది ఎవరికి చెప్పాలి? మీరు సీనియర్లు అండి, మీకు కాదు, మీ తర్వాత వచ్చే జూనియర్స్కి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అవునా? ఈ జాగ్రత్తలు తీసుకుంటారా? ఈ జాగ్రత్తలు చాలా చాలా తీసుకోవాలి. ఇది జిఎస్ఎంలో మరీ గుర్తు పెట్టుకొని చెప్పాలి. అరే ఏదో విషయం మర్చిపోయానే, నేను ఇంకా ఏం చెప్పాలి అని అనుకోకూడదు. ఏది పడితే అది మాట్లాడకూడదు. అది అందుకని అన్ని పేపర్ మీద ఉండాలి.
రూపాయలకి మీకు వాల్యూ ఉంది మీ మైండ్లో అనుకుంటే, 500 రూపాయలకి మీ మైండ్లో వాల్యూ ఉంది అనుకుంటే మాత్రం పేపర్ మీద పెట్టండి. ప్రతి ఎమోషన్ని కూడా పెట్టుకోండి. నేను జిఎస్ఎం ఇట్లా చేయాలి అని. ఇప్పుడు చెప్పిన వ్యక్తి, అతని పేరు చంద్రారెడ్డి. నాకు సుపరిచితుడు, ఫ్రెండ్, మిత్రుడు అతను కూడా నేను పాత స్కూల్లో వర్క్ చేసినప్పుడు ఆ స్కూల్లో ఒక లైబ్రరీని ఏర్పాటు చేయడానికి వాళ్ళ అమెరికాలో ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ ఇప్పించాడు ఆయన. ఒకసారి మనం సార్కి థ్యాంక్స్ చెప్పుదాం. నా బెస్ట్ మిత్రుడు అనమాట. భార్గవ్ రెడ్డి అని వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు. నేను ఆ స్కూల్లో పనిచేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు. చనిపోతే తను నాకు అసలు ఆ స్కూల్ గురించి తెలుసుకొని, ఆ స్కూల్లో చదివినటువంటి వాళ్ళే వీళ్ళందరూ నాకంటే ముందు, అక్కడికి నేను వెళ్ళడానికంటే ముందు. సో నన్ను కన్సల్ట్ అయ్యి ఇట్లా భార్గవ్ రెడ్డికి సంబంధించి మేము ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం అంటే, పిల్లలకి లైబ్రరీ ఉపయోగపడుతుంది, అక్కడ ఒక రూమ్ ఉంది, దాన్ని డిజైన్ చేద్దామంటే అప్పుడు దానికి కావాల్సిన ఫండ్స్ వాళ్ళ అమెరికా ఫ్రెండ్స్ నుంచి ఇప్పించాడు. అది ఇప్పుడు తన నెట్వర్క్ మార్కెటింగ్లోనే కౌన్సిలర్గా ఉన్నాడు. సో ఇది ఫస్ట్ పాయింట్. జిఎస్ఎం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుందాం, రైట్? ఆ తర్వాత మనం చెక్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్లో నేమ్ లిస్ట్. ఆ నేమ్ లిస్ట్లో ఎలా రాయాలి ఏంటి అనేది సాయంత్రం మనం, ఈరోజు శుక్రవారం కదా, ఈ శుక్ర శని అది మొత్తం మనం ఇక టీమ్ బిల్డింగ్, టీమ్ క్రియేషన్ మొత్తం ఇదే మనం ఆలోచించేది. ఓకే, ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, నాకు నెట్వర్క్ బిల్డింగ్ చాలా ఇంట్రెస్ట్, నేను కస్టమర్ క్రియేషన్ దగ్గర ఉండిపోదలుచుకోలేదు, స్టార్ క్రియేషన్కి వెళ్ళాలి, అక్కడే కాదు మళ్ళీ పార్ట్నర్ క్రియేషన్ దగ్గరకు, ఈ 10 years నాకు ఇదే పని అనుకుంటే అది చక్కగా సంపాదించుకోండి. నిన్న చూడండి ఎంత మంచి, ఒక వ్యక్తికి కేవలం 10 members కస్టమర్లు 1,60,000 సంపాదించుకున్నారు. ఒక 100 మంది కస్టమర్లను క్రియేట్ చేసుకున్నారు సారు, 100 చిల్లర, తనకిప్పుడు 6 లక్షలు. అవునా? చూడండి, కస్టమర్లను క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటే 6 లక్షలు సంపాదించడానికి వాళ్ళు ఒక 60,000 ప్రోడక్ట్లో అమ్మాల్సిన అవసరం లేదు. జస్ట్ 100, 150 మధ్యలోనే ఉన్నారు, 6 లక్షలు వచ్చినాయి. బెటర్ అయినా పర్సనల్ నాగేశ్వరరావు గారు? అంతే. ఆ డూప్లికేషన్ పవర్ అంటాం దాన్ని, డూప్లికేషన్ పవర్. ఈరోజు ఈవినింగ్ కూడా సేమ్ బిల్డింగ్ గురించి గుడ్ తెలుసు. మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ వండర్ఫుల్ సార్. మనకు JSM లో 12 పాయింట్స్ అని చెప్పారు, అవి 10 వరకే చెప్పారు సార్. ఇంకా 2 పాయింట్స్ ఇంకా 12 రాలేదా? రాలేదు. రైట్. సో సార్ దాంట్లో ఏంటి ఇంకా? లెవెంత్ పాయింట్ ప్రజెంటేషన్ జాగ్రత్తలు. వెరీ గుడ్, అట్లా రాసుకోండి, ప్రజెంటేషన్ జాగ్రత్తలు. 12th పాయింట్ 7 వర్కింగ్ విధానాలు. 7 వర్కింగ్ విధానాలు. 13th పాయింట్ బ్యాలెన్సింగ్ స్కిల్స్. బ్యాలెన్సింగ్ స్కిల్స్. ఇలా మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా మనం ఇక ఒక్కోటి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, సరేనా? ఈ 100 వారాలు 100 అంటే టాపిక్స్ని వాళ్ళకి, కొత్త వాళ్ళకి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక వాళ్ళకి బాగా అర్థమైపోయింది వర్క్ నేర్చుకున్నారంటే ఇంకా ప్రోగ్రామ్స్కి వచ్చే నోట్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరు తొందరగా ఓన్ చేసుకొని, ఎంత తొందరగా ఓన్ చేసుకొని వెళ్తారో వాళ్ళ ఇష్టం. మనము ఫస్ట్ ఎలా ఉంటుందంటే దూరంగా ఉంటుంది ఇండస్ట్రీలో, దూరంగా ఉంటుంది. మనం చేసే ఉద్యోగము, ఎంతో కాలం నుంచి చేసే బిజినెస్, అదంతా దగ్గర అయిపోతుంది. అది నేను వేరు కాదు అన్నట్టు ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో కొంచెం దూరంగా, ఎందుకంటే ఇక్కడ అనేక మంది పార్ట్నర్స్ ఉన్నారు కదా. ఇదేమి నా ఇంట్లో ఫంక్షన్ ఏం కాదు, ఇది అందరి ఇంట్లో ఫంక్షన్, ఇది నా ఒక్కంది ఏం కాదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఆఖరికి చిన్నది కూడా ఇది అందరిది అన్నట్టు ఆలోచిస్తారు. కానీ నాకు వాళ్ళకున్న తేడా ఒకటి, ఇది నాది. నేను కొన్ని లక్షలు లోన్ తెచ్చుకొని ఓన్గా దీన్ని నేను బిజినెస్ని స్టార్ట్ చేసుకున్నాను. అసలు కంపెనీ ఐడియా నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది నాకున్న పర్సెప్షన్.
అందుకే నేను ఓన్ చేసుకొని అది చేస్తాను. అప్పుడు నా ఇంటి బిజినెస్‌ని ఇప్పుడు మా నాన్న చిన్నప్పటి నుంచి చేసిన బిజినెస్‌ని తను ఎట్లా టేకప్ చేస్తాడో అట్లే. కాకపోతే అక్కడ ఇక్కడ కన్‌ఫ్యూజ్ ఎక్కడ ఏర్పడతదంటే, ఇక్కడ కొంతమంది సీనియర్‌లు, కొంతమంది టీము వాళ్ళు వినడము, వినకపోవడము ఈ ఈ దాంతోటి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏం లేదు. ఒకటే ఒకటి. పెర్ఫార్మన్స్ చేసే వ్యక్తిగా అన్నా మనం మారుతూ ఉండాలి. ఈ మారే వరకు ఆ పెర్ఫార్మన్స్ చేసేటువంటి అంటే ప్రెజెంటేషన్ చేసి పెట్టే వ్యక్తి దగ్గర మనం జూనియర్‌గానే ఉండాలి. జూనియర్ లాయరు, సీనియర్ లాయరు, కో డైరెక్టర్, డైరెక్టర్ అన్నట్టు. ఓకే. ఒక సీనియర్ ప్రెజెంటేటర్ ఎవరు ఉంటారో మనం పెర్ఫార్మన్స్ వచ్చేంత వరకు అట్లా అట్టి పెట్టుకొని ఉండాలి. ఆ పెర్ఫార్మర్స్ దగ్గరనే మళ్ళీ మనం అవి ఇవి అంటే నాకు నచ్చేటట్లు లేరు. ఇలాంటివి పెట్టుకోవద్దు మళ్ళీ. స్కూల్‌లో టీచర్‌గా మా అమ్మాయికి నచ్చినట్టు ఉండాలంటే కష్టమే. ఉన్నట్టు ఉంటది. ఆ సబ్జెక్ట్ ఈమెకు తగ్గట్టు చెప్తూ ఉంటే నేర్చుకోవాలి. సరేనా? ఓకే. డన్. దీన్ని మళ్ళీ మనం ఈ పాయింట్స్ ఎప్పటికైనా ఇవి ఇంపార్టెంట్. దీన్ని ఎంత బాగా డైజెస్ట్ చేసుకొని ఎవ్వరైనా ఇప్పుడు వందన గారు స్టార్ట్ టు 50. ఓకే. మీరు ఓన్ చేసుకొని ఎస్ సార్. ఈ పనిని ఫాలో అయిపోవచ్చు. ఓకే సార్. ఆ! ఎప్పుడైనా సరే మనం ఫాలో అయిపోవచ్చు. ఇంకా సీనియర్‌లు సంతోషపడతారు. ఓకే సార్. అతి చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలు తీసుకుంటే తల్లిదండ్రులు ఎగిరి గంతేయరా? ఎస్. అంతే అది గూడా. కాబట్టి ఇప్పుడు అని కాదు. మన పద్ధతి బట్టి. మీరు నేను 500 అయిన తర్వాత 1000 అయితానే అప్పుడే నేను ల్యాప్‌టాప్ తీసుకోవాలి అట్లేం లేదు. ఎస్ సార్. స్టార్ నుంచే ఓన్ చేసుకోవచ్చు. కాకపోతే సీనియర్‌కి ఏమవుతుందంటే అనేక అనుభవాలు ఉంటాయి కాబట్టి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటది. ఓకే. మొదట్లో వచ్చిన వాళ్ళకి అనుభవాలు ఉండవు కాబట్టి తెలీదు. అందుకే జీరోగా ఉండాలి చెప్పే వ్యక్తి దగ్గర. ఓకే సార్. మనం సైలెన్స్ ప్రాక్టీస్ కొద్దిసేపు ఒక 10 నిమిషాలు చేసి వెళ్దాం. దీన్ని మనం ఫోకస్ ప్రాక్టీస్ అంటాము. ఇది కూడా ట్రైనింగ్‌లో ఒక భాగమే. నిన్న సార్ చూపించారు కదా! బయటైతే ఇది పెద్ద కాస్ట్. ఒక టైం. కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ కరెక్ట్‌గా.
హ్యాపీ మార్నింగ్. మళ్ళీ సాయంత్రం కలుద్దాం.